ఓం శాంతి 10/4/2025 మధురమైన పిల్లలు, మీ ఉన్నతి కొరకు ప్రతిరోజూ లెక్కాపత్రం రాయండి. రోజంతట్లో నడవడిక ఎలా ఉంది చెక్ చేసుకోండి. యజ్ఞం పట్ల నిజాయితీగా ఉన్నానా? ప్రశ్న: ఏ పిల్లల పట్ల తండ్రికి చాలా గౌరవం ఉంది? ఆ గౌరవానికి గుర్తేమిటి? జవాబు: ఏ పిల్లలైతే తండ్రితో సత్యంగా ఉన్నారో, యజ్ఞం పట్ల నిజాయితీగా ఉన్నారో, ఏదీ దాచిపెట్టరో, ఆ పిల్లల పట్ల తండ్రికి చాలా గౌరవం ఉంది. గౌరవం ఉన్న కారణంగా వారిని ప్రేమ చేసి నిలబెడుతూ ఉంటారు. వారిని సేవకు కూడా పంపిస్తారు. పిల్లలు సత్యం వినిపించి శ్రీమతం తీసుకునే తెలివి కలిగి ఉండాలి. పాట: సభలో జ్యోతి వెలిగింది. ఓం శాంతి. ఈ పాట సరైనది కాదు. ఎందుకంటే పరమాత్మేమీ ఒక దీపం కాదు. పరమాత్మను వాస్తవానికి దీపమని అనరు. భక్తులు అలా అనేక పేర్లు పెట్టేశారు. వారి గురించి తెలియని కారణంగా మాకు తెలీదు, మేం నాస్తికులము అని అంటూ ఉంటారు. అలా అంటారు, కానీ మళ్ళీ ఏ పేరుతో వస్తే ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు. బ్రహ్మములో, దీపంలో, రాయి రప్పల్లో కూడా పరమాత్మ ఉన్నారని అంటారు. ఎందుకంటే భక్తి మార్గంలో తండ్రిని ఎవ్వరూ యథార్థ రీతిగా గుర్తించలేరు. తండ్రే వచ్చి తన పరిచయాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. శాస్త్రాలు మొదలైన వాటిలో కూడా తండ్రి పరిచయం లేదు. అందుకే వారిని నాస్తికులని అంటారు. ఇప్పుడు పిల్లలకు తండ్రి పరిచయాన్ని ఇచ్చారు. కాని స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం, ఇందులోనే ఎంతో బుద్ధిని ఉపయోగించవలసి వస్తుంది. ఈ సమయంలో రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. ఆత్మలోనే బుద్ధి ఉంది. ఆత్మబుద్ధి పారసం వలె ఉందా లేక రాయి వలె ఉందా అన్నది ఇంద్రియాల ద్వారా తెలుస్తుంది. మొత్తమంతా ఆత్మపైనే ఆధారపడి ఉంది. మనుషులైతే ఆత్మే పరమాత్మ, ఆత్మ నిర్లేపి, అందుకే ఏది కావాలంటే అది చెయ్యొచ్చు అని అంటారు. మనుషులయ్యుండి తండ్రి గురించే తెలీదు. తండ్రి అంటారు, మాయా రావణుడు అందరి బుద్ధిని రాతి బుద్ధిగా చేసేశాడు. రోజు రోజుకు ఇంకా ఎక్కువ తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. మాయ తీవ్రత ఎంతగానో ఉంది. ఇక ఎంతకీ బాగుపడరు. పిల్లలకు ఏమని అర్థం చేయించడం జరుగుతుందంటే, రోజంతట్లో ఏం చేశారు అని రాత్రివేళ మొత్తం లెక్కాపత్రాన్ని చూసుకోండి. నేను భోజనం దేవతల వలె భుజించానా? నడవడిక నియమానుసారంగా నడుచుకున్నానా లేక ఆటవికుల్లా ఉందా? ప్రతిరోజు మీ లెక్కాపత్రాన్ని సంభాళించుకోకపోతే ఇక మీ ఉన్నతి ఎప్పటికీ జరగదు. చాలామందికి మాయ చెంపదెబ్బ వేస్తూ ఉంటుంది. ఈ రోజు మా బుద్ధియోగం ఫలానా వ్యక్తి యొక్క నామరూపాల్లోకి వెళ్ళింది, ఈ రోజు ఈ పాపకర్మ జరిగింది అని తండ్రికి రాస్తారు. ఈ విధంగా సత్యం రాసేవారు కోట్లలో కొందరే ఉన్నారు. తండ్రి అంటారు, నేను ఎవరినో, నేను ఎలా ఉన్నానో నా గురించి అసలేమాత్రమూ తెలీదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే ఎంతో కొంత బుద్ధిలో కూర్చుంటుంది. తండ్రి అంటారు, కొందరు మంచి మంచి పిల్లలు కూడా ఉన్నారు. వారు చాలా బాగా జ్ఞానాన్ని వినిపిస్తారు. యోగం ఏమాత్రమూ లేదు. పూర్తి పరిచయం లేదు, పూర్తిగా అర్థం చేసుకోలేదు. అందుకే ఎవరికీ అర్థం చేయించలేరు. మొత్తం ప్రపంచంలోని మనుష్యమాతృలెవ్వరికీ రచయిత మరియు రచన గురించి ఏమాత్రమూ తెలీదు. అనగా వారికేమీ తెలీదు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇది మళ్లీ జరుగుతుంది. 5000 సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ సమయం వస్తుంది మరియు నేను వచ్చి అర్థం చేయించాల్సి వస్తుంది.
రాజ్య పదవి తీసుకోవడం తక్కువ విషయమేమీ కాదు. ఇందులో చాలా శ్రమ ఉంది. మాయ బాగానే దాడి చేస్తుంది. పెద్ద యుద్ధం నడుస్తుంది. బాక్సింగ్ జరుగుతుంది కదా. చాలా తెలివైన వారెవరైతే ఉంటారో వారితోనే బాక్సింగ్ జరుగుతుంది. ఒకరినొకరు మూర్ఛితులుగా చేసుకుంటారు కదా. బాబా, మాయా తుఫాన్లు చాలా వస్తున్నాయి, ఇలా జరుగుతుంది అని అంటారు. అది కూడా చాలా కొద్ది మందే సత్యం రాస్తారు. చాలా మంది దాచిపెడతారు. నేను బాబాకు ఏ విధంగా సత్యం వినిపించాలి, ఏ శ్రీమతం తీసుకోవాలి అన్న తెలివి వారిలో లేదు. వారు వర్ణం చేయలేకపోతారు. మాయ చాలా ప్రబలమైనది అని తండ్రికి తెలుసు. సత్యం వినిపించేందుకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. వారి ద్వారా ఎటువంటి కర్మలు జరుగుతాయంటే అవి చెప్పడానికి సిగ్గుగా అనిపిస్తుంది. తండ్రైతే చాలా గౌరవమిచ్చి పైకెత్తుతారు. ఇతను చాలా మంచిగా ఉన్నారు, ఇతన్ని ఆల్రౌండ్ సేవకు పంపిస్తాను అని తండ్రి అన్నట్లయితే ఇక అతనికి దేహ అహంకారం వస్తుంది. మాయ చెంపదెబ్బ తింటారు, ఇక పడిపోతారు. బాబా అయితే పైకెత్తేందుకు వారి మహిమను కూడా చేస్తారు. నీవు చాలా మంచివాడివి, స్థూల సేవ కూడా బాగా చేస్తున్నావు అని నేను వారికి ప్రేమ చేసి పైకెత్తుతాను. కాని యథార్థ రీతిగా కూర్చుని తెలియజేస్తున్నారు. గమ్యం చాలా ఉన్నతమైనది. దేహం మరియు దేహ సంబంధాలను వదిలి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించడం, ఈ పురుషార్థం చేయడం బుద్ధితో చేసే పని. అందరూ పురుషార్థులే. ఎంత పెద్ద రాజ్యం స్థాపన అవుతుంది. తండ్రికి అందరూ పిల్లలు కూడా, అలాగే విద్యార్థులు కూడా మరియు అనుచరులు కూడా. వీరు మొత్తం ప్రపంచమంతటికీ తండ్రి. అందరూ ఆ ఒక్కరిని పిలుస్తూ ఉంటారు. వారొచ్చి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా కాని తండ్రిపై అంత గౌరవం ఉంచరు. పెద్ద పెద్దవారెవరైనా వస్తే వారిని ఎంత గౌరవంతో చూసుకుంటారు, ఎంత ఆర్భాటం చేస్తారు. ఈ సమయంలోనైతే అందరూ పతితులే. కాని ఎవరూ తమను తాము ఆ విధంగా భావించరు. మాయ పూర్తిగా తుచ్చబుద్ధి కలవారిగా చేసేసింది. సత్యయుగ ఆయువు చాలా ఎక్కువగా ఉంటుంది అని వారంటే తండ్రి అంటారు, అది 100% బుద్ధిహీనులుగా అయినట్లు కదా. మనుషులై ఉండి ఎలాంటి కర్మలు చేస్తూ ఉంటారు. 5000 సంవత్సరాల విషయాన్ని లక్షల సంవత్సరాలనంటారు. ఇది కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. 5000 సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. వీరు దైవీ గుణాలు కలిగిన మనుషులుగా ఉండేవారు. అందుకే వారిని దేవతలను అంటారు. అలాగే ఆసురీ గుణాలు కలిగిన వారిని అసురులు అనంటారు. అసురులకు మరియు దేవతలకు మధ్యన రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఎన్ని యుద్ధాలు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఈ యజ్ఞంలో మొత్తం ప్రపంచమంతా స్వాహ అవ్వనున్నది. దీని కొరకు ఈ ఏర్పాట్లన్నీ కావాలి కదా. బాంబులు తయారవుతూనే ఉన్నాయి. ఇక వాటిని ఆపడం జరగదు. కొద్ది సమయంలోనే అందరి వద్ద ఎన్నో బాంబులు పెరిగిపోతాయి. ఎందుకంటే వినాశనమైతే వెంటనే జరగాలి కదా. ఇక తర్వాత హాస్పిటల్లో మొదలైనవి ఉండవు. ఎవరికీ తెలీదు కూడా. ఇది సులభమైన విషయమేమీ కాదు. వినాశన సాక్షాత్కారం సులభమైన విషయమేమీ కాదు. మొత్తం ప్రపంచమంతటి అగ్నిని చూడగలుగుతారా? చుట్టూ అంతా అగ్ని అంటుకుని ఉన్నట్లు సాక్షాత్కారం జరుగుతుంది. మొత్తం ప్రపంచమంతా అంతం అవ్వనున్నది. ఇది ఎంత పెద్ద ప్రపంచము! ఆకాశమైతే కాలదు. దాని కింద ఏదైతే ఉందో అదంతా వినాశనం అవ్వనున్నది. సత్యుగానికి మరియు కలియుగానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఎంతమంది మనుషులున్నారు, జంతువులున్నాయి, ఎంత సామాగ్రి ఉంది. ఇది కూడా పిల్లల బుద్ధిలో కష్టం మీద కూర్చుంటుంది.
ఆలోచించండి, ఇది 5000 సంవత్సరాల నాటి విషయం. దేవీదేవతల రాజ్యం ఉండేది కదా. ఎంత కొద్దిమంది మనుషులుండేవారు. ఇప్పుడు ఎంతమంది మనుషులున్నారు? ఇప్పుడిది కలియుగం. ఇది తప్పకుండా వినాశనం అవ్వాల్సిందే. ఇప్పుడు తండ్రి ఆత్మలకు చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. అది కూడా అర్థం చేసుకుని స్మృతి చేయాలి. ఊరికే అలా శివ శివ అని చాలామంది అంటూ ఉంటారు. చిన్నపిల్లలు కూడా అంటారు, కానీ వారి బుద్ధిలో అర్థమేమీ లేదు. వారు ఒక బిందువు అని అనుభవంతో చెప్పరు. మనం కూడా ఇంతటి చిన్న బిందువే. ఈ విధంగా అర్థం తెలుసుకుని స్మృతి చేయాలి. మొదటైతే నేను ఆత్మను, ఈ విషయం పక్కా చేసుకోండి. ఆ తర్వాత తండ్రి పరిచయాన్ని బుద్ధిలో బాగా ధారణ చేయండి. అంతర్ముఖులైన పిల్లలే నేను ఆత్మను, ఒక బిందువును అని బాగా అర్థం చేసుకోగలుగుతారు. మనలో 84 జన్మల పాత్ర ఏ విధంగా నిండి ఉంది, మళ్లీ ఆత్మ ఏ విధంగా సతోప్రధానంగా అవుతుంది అని ఇప్పుడు మన ఆత్మకు జ్ఞానం లభిస్తుంది. ఇవన్నీ చాలా అంతర్ముఖులుగా ఉంటూ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇందులోనే సమయం పడుతుంది. పిల్లలకు తెలుసు, ఇది మన అంతిమ జన్మ. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తాము. మనమొక ఆత్మ అన్న విషయం బుద్ధిలో పక్కాగా ఉండాలి. శరీర భానం తగ్గాలి. అప్పుడు మాట్లాడే తీరులో పరివర్తన వస్తుంది. లేదంటే నడవడిక పూర్తిగా పాడైపోతుంది. ఎందుకంటే శరీరం నుండి వేరవ్వరు. దేహాభిమానంలోకి వచ్చి ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు. యజ్ఞం పట్ల చాలా నిజాయితీపరులుగా ఉండాలి. ప్రస్తుతం చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆహార పానీయాలు, వాతావరణము ఏదీ బాగవ్వలేదు. ఇప్పుడింకా చాలా సమయం కావాలి. సేవాధారి పిల్లలనే తండ్రి తలుచుకుంటూ ఉంటారు. పదవి కూడా వారే పొందగలరు. ఏమీ చేయకుండా ఊరికే అలా మిమ్మల్ని మీరు సంతృప్తి పరుచుకోవడం అంటే శనగలు నమలడం వంటిదే. ఇందులో చాలా అంతర్ముఖత కావాలి. అర్థం చేయించేందుకు కూడా యుక్తి కావాలి. ప్రదర్శనలో ఎవరూ అర్థం చేసుకోరు. కేవలం మీరు చెప్తున్న విషయాలు కరెక్ట్ అని అంటారు, అంతే. ఇక్కడ కూడా నంబర్వారుగా ఉన్నారు. మనం పిల్లలుగా అయ్యామని తండ్రి నుండి స్వర్గవారసత్వం లభిస్తుందని నిశ్చయముంది. ఒకవేళ మనం తండ్రి సేవను పూర్తిగా చేస్తూ ఉన్నట్లయితే ఇదే మన వ్యాపారంగా అవుతుంది. రోజంతా విచారసాగర మంథనం జరుగుతూ ఉంటుంది. ఈ బాబా కూడా విచారసాగర మంథనం చేస్తూ ఉండొచ్చు కదా. లేకపోతే ఈ పదవిని ఎలా పొందుతారు? పిల్లలకు ఇరువురు కలిసి అర్థం చేయిస్తూ ఉంటారు. చాలా ఎత్తుకు ఎక్కాలి కావున 2 ఇంజన్లు లభించాయి. పర్వతాలపైకి వెళ్లేటప్పుడు బండికి 2 ఇంజన్లు పెడతారు. అప్పుడప్పుడు పైకి వెళ్తూ వెళ్తూ బండాగిపోతే మెల్లగా జారిపోతూ కిందకొచ్చేస్తుంది. నా పిల్లల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. పైకెక్కుతూ ఎక్కుతూ కష్టపడుతూ ఇక పైకెక్కలేకపోతారు. మాయాగ్రహణం లేక తుఫాను ఏర్పడితే ఇక పూర్తిగా కింద పడిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతారు. కాస్త సేవ చేయగానే అహంకారం వచ్చేస్తుంది, ఇక కింద పడిపోతారు. తండ్రి ఉన్నారు, వారితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు అని అర్థం చేసుకోరు. ఒకవేళ ఎవరన్నా ఇలా చేస్తే వారిపై చాలా ఎక్కువ శిక్ష పడుతుంది. దానికంటే బయట ఉండేవారి పరిస్థితి బావుంటుంది. తండ్రికి చెందినవారుగా అయి వారసత్వాన్ని తీసుకోవడం అనేది అంత సులభమైన విషయమేమీ కాదు. తండ్రికి చెందినవారుగా అయిన తర్వాత మళ్లీ అటువంటి పనులేమైనా చేస్తే పేరును అప్రతిష్టపాలు చేస్తారు. దాంతో చాలా దెబ్బ తగులుతుంది. వారసులుగా అవ్వడం అనేది అంత సులభమైన విషయమేమీ కాదు. ప్రజల్లో కొందరు ఎంత షావుకారులుగా అవుతారంటే ఇక అడక్కండి.
అజ్ఞాన కాలంలో కొందరు బావుంటారు, కొందరు ఇంకెలాగో ఉంటారు. అనర్హులైన పిల్లలనైతే నా ముందు నుండి వెళ్ళిపో అని అంటారు. ఇక్కడ ఇది ఒకరిద్దరి పిల్లల విషయం కాదు. ఇక్కడ మాయ చాలా శక్తివంతంగా ఉంది. ఇందులో పిల్లలు చాలా అంతర్ముఖులుగా ఉండాలి. అప్పుడు మీరెవరికైనా అర్థం చేయించగలుగుతారు. అప్పుడు మీపై బలిహారం అవుతారు. మరియు మేం తండ్రిని ఇంతకాలం నిందిస్తూ వచ్చాము అని పశ్చాత్తాపడతారు. సర్వవ్యాపి అని అనడం, లేక స్వయాన్ని ఈశ్వరుడు అని చెప్పుకోవడం, ఇలా చేసేవారికి తక్కువ శిక్షలుండవు. వారు ఏ శిక్షలు పొందకుండా ఊరికే అలా వెళ్ళిపోరు. వారికైతే ఇంకా ఎక్కువ కష్టాలుంటాయి. సమయం వచ్చినప్పుడు తండ్రి వీరందరి నుండి లెక్క తీసుకుంటారు. వినాశన సమయంలో అందరి లెక్కాచారాలు సమాప్తమవుతాయి కదా. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. మనుషులు ఎవరెవరికి శాంతి బహుమతులు ఇస్తూ ఉంటారో చూడండి. ఇప్పుడు వాస్తవానికి శాంతిని స్థాపించేది ఒక్కరే కదా. ప్రపంచంలో పవిత్రత, శాంతి, సంపన్నత భగవంతుని శ్రీమతం ద్వారా స్థాపన అవుతూ ఉన్నాయని పిల్లలు రాయాలి. శ్రీమతమైతే ప్రసిద్ధమైనది. శ్రీమద్ భగవద్గీత శాస్త్రానికి ఎంత గౌరవం ఇస్తారు. ఎవరైనా వాళ్ల శాస్త్రాలను లేక మందిరాలను ఇతరులేమైనా చేస్తే ఎంతగా గొడవపడతారు. ఈ మొత్తం ప్రపంచమంతా కాలి భస్మమైపోతుంది అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ మందిరాలు, మసీదులు మొదలైన వాటన్నింటినీ కాలుస్తూ ఉంటారు. ఇవన్నీ జరిగేందుకు ముందే పవిత్రంగా అవ్వాలి. ఈ తపనతో కూడిన చింత ఉండాలి. ఇళ్ళు వాకిళ్లను కూడా సంభాళించాలి. ఇక్కడికైతే లెక్కలేనంతమంది వస్తారు. ఇక్కడ మేకల గుంపులానైతే ఉంచుకోవడం జరగదు కదా. ఎందుకంటే ఇది అమూల్యమైన జీవితం. దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడికి పిల్లలను మొదలైన వారిని తీసుకురావడం మానేయాల్సి ఉంటుంది. ఇంతమంది పిల్లలను ఎక్కడ కూర్చుని సంభాళిస్తారు? పిల్లలకు సెలవులు దొరికితే ఎక్కడికో ఎందుకు వెళ్లడం? బాబా వద్దకు మధుబన్కు వెళ్దాము అని భావిస్తారు. అలా అయితే ఇది ఒక ధర్మశాలలా అయిపోతుంది. అప్పుడిది విశ్వవిద్యాలయం ఎలా అవుతుంది? బాబా ప్రస్తుతం గమనిస్తూ ఉన్నారు. ఇక ఎప్పుడు అప్పుడు ఆర్డర్ చేస్తారు, పిల్లలెవ్వరినీ తీసుకురాకూడదు అని. ఈ బంధనం కూడా తగ్గిపోతుంది. మాతలపై జాలి కలుగుతుంది. శివబాబా గుప్తమైన వారు అని కూడా పిల్లలకు తెలుసు. కొందరికి బ్రహ్మ పట్ల కూడా గౌరవం లేదు. మాకైతే శివబాబాతో కనెక్షన్ ఉంది అని భావిస్తారు. వీరి ద్వారా అర్థం చేయిస్తున్నది శివబాబాయే కదా అని ఈ మాత్రం కూడా అర్థం చేసుకోరు. మాయ ముక్కు పట్టుకుని తప్పుడు పనులు చేయిస్తూ ఉంటుంది. అది వదల్నే వదలదు. రాజధానిలోనైతే అందరూ కావాలి కదా. ఇవన్నీ అంతిమ సమయంలో సాక్షాత్కారమవుతాయి. శిక్షలు కూడా సాక్షాత్కారమవుతాయి. పిల్లలకు మొదట్లో కూడా ఇవన్నీ సాక్షాత్కారమయ్యాయి. అయినా కాని కొందరు పాపం చేయడం మానరు. కొంతమంది పిల్లలైతే మేము 3rd క్లాస్ వారిగానే అవ్వాలి అని కంకణం కట్టుకున్నట్లుగా ఉన్నారు. అందుకే పాపం చేయడం మానరు. తమ శిక్షలను ఇంకా బాగా తయారు చేసుకుంటూ ఉంటారు. అర్థం చేయించాల్సైతే ఉంటుంది కదా. మేమైతే 3rd క్లాస్ వారిగానే అవ్వాలి అన్నట్లు కంకణం కట్టుకోకండి. మేమీ లక్ష్మీనారాయణల వలె అవ్వాలి అని ఇప్పుడు ఈ కంకణం కట్టుకోండి. కొందరు చాలా బాగా కంకణం కట్టుకుంటారు. నేనీరోజు చేయకూడదేమీ చేయలేదు కదా అని చాట్ రాసుకుంటారు. ఇలా చాట్ను కూడా ఎంతోమంది రాసుకునేవారు. వారీ రోజు లేరు. మాయ కింద పడిపోయేలా చేస్తుంది. అర్ధకల్పం నేను సుఖమిస్తాను, మళ్లీ అర్ధకల్పం మాయ దుఃఖమిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అంతర్ముఖులుగా అయి శరీర బాణం నుండి అతీతంగా ఉండే అభ్యాసం చేయాలి. ఆహార పానీయాలను, నడత నడుడికను తీర్చిదిద్దుకోవాలి. కేవలం స్వయాన్ని సంతోషపరుచుకుంటూ నిర్లక్ష్యులుగా అవ్వకూడదు. రెండవ పాయింట్, ఇక్కడ చాలా ఎత్తుకు ఎక్కాలి, అందుకే చాలా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఏ కర్మనైనా సరే జాగ్రత్తగా చేయాలి. అహంకారంలోకి రాకూడదు. తప్పుడు కర్మలు చేసి శిక్షలను తయారు చేసుకోకూడదు. మేము ఈ లక్ష్మీనారాయణల వలె అవ్వాల్సిందే అని కంకణం కట్టుకోవాలి. వరదానము. ఆత్మికత యొక్క శ్రేష్ఠ స్థితి ద్వారా వాతావరణాన్ని ఆత్మికంగా తయారు చేసే సహజ పురుషార్థి భవ. ఆత్మికత యొక్క స్థితి ద్వారా తమ సేవా కేంద్రం యొక్క వాతావరణాన్ని ఎంత ఆత్మికంగా తయారు చేయండంటే దాని ద్వారా స్వయానికి మరియు వచ్చేటువంటి ఆత్మలకు సహజంగా ఉన్నతి జరగాలి. ఎందుకంటే ఎవరైతే బయట వాతావరణం నుండి అలసిపోయి వస్తారో వారికి ఎక్స్ట్రా సహయోగం యొక్క అవసరం ఉంటుంది. అందుకే వారికి ఆత్మిక వాయుమండలం యొక్క సహయోగాన్ని అందించండి. సహజ పురుషార్థులుగా అవ్వండి మరియు ఆ విధంగా తయారు చేయండి. ఈ స్థానం సహజంగానే ఉన్నతిని ప్రాప్తి చేయిస్తుంది అని వచ్చేటువంటి ప్రతి ఆత్మ అనుభవం చేయాలి. స్లోగన్. వరదానిగా అయ్యి శుభభావన మరియు శుభకామనల వరదానాన్ని ఇస్తూ ఉండండి. అవ్యక్త సూచనలు. కంబైన్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. తండ్రి కంబైన్డ్గా ఉన్నారు, అందుకే ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్ళండి. బలహీనతలను, నిరాశలను తండ్రికి అప్పచెప్పేయండి. మీ వద్ద పెట్టుకోకండి. మీ వద్ద కేవలం ఉల్లాస ఉత్సాహాలను మాత్రమే పెట్టుకోండి. సదా ఉల్లాస ఉత్సాహాల్లో నాట్యం చేస్తూ ఉండండి, పాటలు పాడుతూ ఉండండి మరియు బ్రహ్మ భోజనం చేస్తూ ఉండండి. ఓం శాంతి.